సో ఇంకే అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమాలో చేశారు కదా, బాలబాబు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయనకు కొంచెం కోపము అని చెప్పేసి బయట చెప్పుకుంటూ ఉంటారు, నిజమేనా అది? నేను చూసినంత వరకు బాలయ్య గారు వాజ్ లైక్ చైల్డ్ లానే ఉండేవారు సార్. ఓకే. మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగానే ఉండేవారు మంచిగా. ఏదైనా సీన్ నాకు ఏదైనా అర్థం కాకపోతే అలా కాదు ఇగో ఇలాగా అనుకొని చెప్పి ఇలా తీసుకెళ్ళాలి, అక్కడ ఉండాలి, సరేనా అనుకుని అనేవారు. ఇలా చెప్పారు, ఆయన కూడా చెప్పేవారు. మీతో కూడా మాట్లాడారా? చెప్పేవాడు ఎట్లా ఇలాగా సీన్ ఉండేది. క్రిష్ గారు చెప్తే నాకు ఒక షార్ట్ ఏదో అర్థం కాలేదు. అర్థం కాకపోతే చెప్పినప్పుడు అంటే అర్థం కాలేదు, సార్ వచ్చి చెప్తే అమ్మా నేను చెప్తాను అని చెప్పి, ఇగో నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు ఆవిడ చెప్పగానే నువ్వు వెళ్ళి ఇలా తీసుకొని వెళ్ళాలి, నన్ను ఇలా చేయి పట్టుకొని ఇలా తీసుకెళ్ళి అక్కడ ఉండాలి ఇంకొని చెప్పారు. ఓకే, అలాగా దాంతో నీకు అర్థమైపోయింది ఆయన చెప్పిన తర్వాత. సో అలాంటి అంటే నీకు ఒక చిన్న పిల్లలానే ఆ మనస్తత్వం అలా కనిపించింది. అంటే మనసులో ఏమి నా కోపం అంటారు కానీ ఎప్పుడు నేను చేసిన ఒక 2 days చేశాను అనుకుంటా. ఆ 2 daysలో నేను ఒక్కసారి కూడా ఆయన కోపపడ్డం చూడలేదు సార్. ఓకే, అవుతూనే ఉండేవాళ్ళ, సరదాగా జోవియల్గా. ఓకే, ఇప్పుడు ఆయన వరుసగా 4 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. అవును సార్. అఖండ నుంచి ఇప్పుడు డాకు మహారాజ్ దాకా. అవును సార్. ఇప్పుడు బాలయ్య బాబు గారిని చూస్తే ఏమనిపిస్తే, ఎప్పుడన్నా తర్వాత కథానాయకుడు తర్వాత ఎప్పుడన్నా కలిసే అవకాశం కలిగి? లేదు సార్, కలిసే అవకాశం కలగలేదు, కానీ కలిసి ఉంటే బాగుండని అనిపించింది. ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి డైలాగ్ చెప్పాను. సో అలాగా హ్యాపీ అనిపించింది. ఆయనకు కూడా గాడ్ బ్లెస్ యూ అని బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలా హ్యాపీగా. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ గారి డైలాగ్? అవును సార్, అవును. అప్పుడేనా? అప్పుడు చెప్పాను. ఏం డైలాగ్ చెప్పావు? అది దానవే సోర్క్ అన్న డైలాగ్ ఉండేది కదా, అది చెప్పాను. సో ఏదో దుర్యోధన డైలాగా? కర్ణుడు వెళ్ళిపోతా ఉంటే ఆగాగు ఆచార్యదేవ అనుకొని చెప్పి వస్తారు కదా, ఆ డైలాగ్ నేను ఆయనకు చెప్పాను. చెప్తావా కొంచెం ఇప్పుడు ప్లీజ్? ఏం చెప్పా అంటే బాలయ్య బాబుతో ఆ డైలాగ్ ఎలా చెప్పావో ఒక్కసారి గుర్తు చేసుకో. చెప్పాలంటే అప్పుడు ఏదో చిన్నపిల్లాడు, అప్పుడు చాలా చిన్నపిల్లోడిని. ఆయన చూస్తా ఉంటే నాకు ఆ భయంలో అలా చెప్పేశాను. రియాక్షన్ కొంచెం భయపడతానని చెప్పేసావా? భయపడుతూ అలా. అలాంటి భయాలు లేవు కదా. ఆగాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నేపం నా సూతనకు హిందూ నిల్వ అరతలేదందువా. ఎంత మాట ఇది శాతపరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు ఇది కులపరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజం జన్మం ఎట్టిది, అతి జుబుస్క ఆకారమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితేవి కదా నీది ఏ కులం. ఇంత ఎలా ఆస్మం పితామహుడు కొరుకులో వదిలిన నిశాంతనుడు శివసముద్ర భార్య అయిన గంగా గర్భంలో జన్మించలేదా. ఈయనదే కులం. నాతో చెప్పిస్తేమయ్యా మాంసం మూల పుష్టిన వశిష్ఠుడు దేవేసే ఊసిపుత్రుడు కాడా. అతడు పంచం జాతకాన్ని నేను అందతి అని శక్తిని, ఆ శక్తి చండాలంగా ఉండి పరశుడిని, పరశుడు బలపరిచిన మచ్చగంది మా తాత వ్యాసుని, ఆ వ్యాస విధానాలైన పింతండ్రి పాండురాజుతో, పినపితామయ్య అంబరితో మా పింతండ్రిని మీ చేత్తో ధర్మ నిర్మాణ చేయండి మీ చేకెత్తించబడ్డా ఈ విదురదేవుణ్ణి కనలేదా. ఈయనదే కులం. సందర్భ అవసరాన్ని బట్టి క్షేత్రభేద ప్రాంతంతో సంకరమైన మా కులాంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదం ఎందుకు. ఓహో, రాజరికమా అర్హత నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంకు శస్యశ్యామలమై సంపద విరామయ అందు అంగరాజ్యానికి ఇతన్ని ఇప్పుడే మూతపు శత్రునిగా కాస్తున్నాను. సోదర దుశాసన అనగల్క శతికేటం మేంగతము మా గాంధార సార్వభౌమ శ్రీక్రమై మేమంత సువర్ణ సింహాసం తెప్పించము. పరిజనులారా పుణ్య భాగీరథి నదివయంలో అందుకోండి. మందిమాకులారా కన్నమహారాజు పరిమళం గావించుడి. నీ మహాజనుల సమక్షమున పండిత పరిషద మధ్యమున సవదా స్వచ్ఛత శాస్త్రత ఈ కుల కలంక మా ప్రక్షాళన శాశ్వతంగా ప్రక్షాళంగా వించదా. వండర్ఫుల్ నాన్న. ఇంకా అది బాగా గుర్తుపెట్టుకొని నువ్వు అంటే మధ్యలో ఏమైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా దీన్ని? చాలా రోజులైంది సార్. వేరే డైలాగ్ ప్రిపేర్ అయ్యేసరికి ఇది కొంచెం గడబడి అయితే వచ్చింది కదా. అయినా పర్వాలేదు, అంతే ఎప్పుడో నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్న దాన్ని. నా ఫస్ట్ డైలాగ్ సార్ ఇది నేర్చుకోవడం. ఇదే? ఓకే, అదే అందువల్ల చాలా బాగా చెప్పావు అది. అంటే ఇంతకాలం దాన్ని అంత పెద్ద డైలాగ్ కదా, చిన్నది కాదు కదా. ఒక సింగిల్ అంటే ఎక్కడ లేకుండా చెప్పడం అంటే చిన్న విషయం కాదు.
సో నువ్వు ఎక్సలెంట్, అంటే నీ టాలెంట్ అది. అందు గురించే బాలబాబు గారు అది విన్నప్పుడు ఏమన్నారు ఆయన? బాగా చెప్పాను అన్న అనుకొని చెప్పి నేను ఇలా చేస్తే గాడ్ బ్లెస్ యూ అనుకొని చెప్పారు. ఇలా ఆయన ఇలా పాదాలు పెడతారు కదా, నమస్కారం పెట్టా పాదాలకి, సార్ గాడ్ బ్లెస్ అన్నాడు. గాడ్ బ్లెస్ యూ అన్నారు. ఓకే. సో రాబోయే రోజుల్లో మరోసారి ఆయనతోటి కలిసి పనిచేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాం. ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రజెంట్ ఏముండే? ఇప్పుడు విజయ్ దేవరకొండ గారిది 12th మూవీ గౌతమ్ తిన్ననూరు గారిది ఉంది కదా సార్. యాక్చువల్గా అది టైటిల్ అనౌన్స్మెంట్ ఉన్నట్టుంది. 12th ఉంది. 12th అనౌన్స్మెంట్ కూడా. ఓకే. సో 12 కాబట్టి 12th. వెరీ గుడ్. సో అలా ఆ మూవీ ఒకటి చేస్తున్నాను. సో సత్యదేవ్ గారిది ఒక మూవీ చేస్తున్నా. సితారాలో ఒక మూవీ. సితారాలో ఎవరిది? సితారాలో అది ఇంకా బయటికి రాలేదు. సో అనౌన్స్ చేయలేదా? అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదా? అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, అందుకని నేను చెప్పట్లేదు. సో సితారాలో ఒక మూవీ. ఓకే. అది ఇంకా మూవీస్ వేరే ఉన్నాయి. అవునా? రిలీజ్ కి ఏముండయి? రిలీజ్ కి ద ఇండియన్ హౌస్ ఒకటి ఉంది. ఓకే. రాబిన్ హుడ్ ఒకటి ఉంది. భైరవం ఇంకా ఉన్నాయి వేరేవి. రాబిన్ హుడ్ లో ఏంటి, ఏం క్యారెక్టర్? రాబిన్ హుడ్ లో కొంచెం చిన్న క్యారెక్టర్ సార్, మీన్స్ హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే ఓకే. భైరవంలో హీరోగా చిన్నప్పుడు క్యారెక్టర్. అవునా? బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను. అవును సార్. ఓకే. అది ఇంకా ఇండియన్ హౌస్ లో ఒక మంచి క్యారెక్టర్. ఇండియన్ హౌస్ ఎవరిది? రామ్ చరణ్ గారు, యువి క్రియేషన్స్ వాళ్ళు ఉన్నారు కదా. అవును. వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన నిఖిల్ గారు హీరోగా చేస్తున్నారు. ఓకే. నిఖిల్ సినిమాలో ఇప్పుడు అందులో మంచి క్యారెక్టర్ కాస్త ఏదన్నా? మంచి క్యారెక్టర్ సార్, చాలా బాగుంటుంది. అవునా? అవును సార్. సో ఏంటి అంటే ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ అయిన తర్వాత ఒక బోరబండ నుంచి మీ ఊళ్ళో ఇంకెవరన్నా ఉన్నారు యాక్టర్లు నీకు తెలిసి? ఏమో సార్, నాకు తెలిసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు లేరు. ఆర్టిస్ట్ ఉన్నారేమో తెలీదు. అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ పెద్దగా పేరు ఉన్న వాళ్ళు అయితే ఇంతవరకు వెళ్ళారు కదా బోరబండ నుంచి వచ్చాడు. సో మీ వాళ్ళు, మీ ఊరు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు ఎవరన్నా అటు వెళ్తే? అక్కడ మాది చిత్తూరు సార్. యాక్చువల్గా చిత్తూరా? మీన్స్ నేను పుట్టిందంతా ఇక్కడే హైదరాబాద్. బట్ మా డాడీది వచ్చేసరికి చిత్తూరు, అమ్మది వచ్చేసరికి విజయవాడ. ఓకే. సో కలిసి ఇక్కడికి వచ్చి బోరబండలో సెటిల్ అయ్యారా? అవునా? మా నాన్నగారు చదువుకుంది ఇక్కడ, సో అలాగా ఇక్కడే ఉంటాం. ఇక్కడ పెరిగిందంతా కూడా బోరబండ ఏరియా. బోరబండ, మోతీ నగరు, పర్వత నగరు, అవంతి నగరు. సో అక్కడ ఉన్న వాళ్ళు బాగా చెప్తారు, అరే బాను బాగుంది, బాగా ఈరోజు బాను చూసాను అన్న, బాగా చేశాడు. లేకపోతే మా ఊరు వాళ్ళు కూడా కాల్ చేస్తారనమాట. చిత్తూరు వాళ్ళు లేకపోతే విజయవాడ వాళ్ళు కాల్ చేసి, అరే బాగా చేస్తున్నాడు బాను, బాగుండదు. నాన్నకు ఫోన్ చేసి చెప్తా ఉంటారా? నీకే డైరెక్ట్ చేస్తారు? నాన్నకి కాల్ చేస్తారు. ఒకసారి బాను ఉన్నాడంటే బాను భలే చేసావు అనుకొని చెప్పి డాడీకి చెప్తారు. డాడీ చెప్పిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చి నాతో కూడా మాట్లాడతారు. నువ్వు నీకంటూ సపరేట్ ఫోన్ పెట్టుకోలేదా? నువ్వు ఉంది, బట్ నాది చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే. అది ఏవో అనమాట, అది నీ వాళ్ళ వరకే. నువ్వు ఎవరికైతే పర్సనల్గా దాన్ని పెట్టుకున్నావు, ఎక్కువ మంది డిస్టర్బ్ చేయకూడదు. మళ్ళీ అది కాడి నుంచి ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా పెరుగుతాయి కదా. నేను ఎక్కువగా కాల్స్ అది ఎత్తాను సార్, నాకు అది భయం. చాలా మంది నా కాంటాక్ట్స్ ఎవరైతే ఇస్తారో నేను ఎప్పుడు సైలెంట్ లో పెట్టుకుంటా. వాళ్ళు ఎప్పుడు నన్ను అందుకనే అరుస్తారు అనమాట, ఎందుకు కాల్ చేస్తా, ఒకసారి కాల్ చేస్తే ఎత్తవా అనుకొని చెప్పి మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ అందుకే అరుస్తారు. ఓకే. అంటే నీది ఏ ఫోన్ మెయింటైన్ చేస్తా? ఐఫోన్? లెనోవో సార్. ఫోన్ కాదు అది, మీన్స్ అది ట్యాబ్. ట్యాబ్ యూజ్ చేస్తాను నేను. ఇంకా ఫోన్లు కొనే అంత తర్వాత కొందాం అని, ఇప్పుడే ఎందుకు చిన్నపిల్లలు ఉన్నాయి కదా, ఎందుకు ట్యాబ్ చదివిపోయింది. సో చిన్నపిల్లాడు కాబట్టి చిన్నపిల్లాడుగానే ఉండాలని అనుకుంటున్నావా? సార్. అదే.